సమయపాలన. సుప్రసిద్ధ పండితుడు రాధా మనోహరుడికి ఆ రోజు సాయంకాలం పారుపల్లి జమీందారు అధ్యక్షతలో సన్మానం. ఆయన సభికులకు సందేశాత్మకమైన కవితను వినిపించాలని తీవ్రంగా ఆలోచించాడు. సూర్యోదయం, అస్తమయం, పగలు, రేయి, పౌర్ణమి, అమావాస్య, ఎండలు, వానలు అన్నీ నిర్ణీత సమయంలోనే వస్తాయి. ప్రకృతిలో ప్రతి అణువు సమయపాలన పాటిస్తుంది. మనుషులను జంతుజాలం నుంచి వేరు చేసేది క్రమశిక్షణ. క్రమశిక్షణకు తొలి అడుగు, తుది అడుగు సమయపాలన. ప్రగతిని కోరే ప్రతి మనిషికి సమయపాలన శ్వాస కావాలి అని అర్థం వచ్చేలా ఒక పద్యం రచించి పదే పదే రాగయుక్తంగా మననం చేయసాగాడు. ఆ రోజు మధ్యాహ్నం జమీందారు ఎంట సుష్టుగా భోజనం చేసి కాస్త ఎక్కువసేపు నిద్రపోవటంతో సన్మాన సభకు కొద్దిగా ఆలస్యంగా బయలుదేరవలసి వచ్చింది. కొంత దూరం వెళ్లేసరికి గుర్రబండి వేగం పెరిగింది. ఆ వేగానికి తట్టుకోలేక బండి వేగం కాస్త తగ్గించమన్నాడు పండితుడు. సభకు ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి అన్నాడు బండి తోలేవాడు. సభకు 10 నిమిషాలు ఆలస్యమవుతుంది కదా అని 10 సంవత్సరాలు ముందుగానే వెళ్లిపోవటం భావ్యం కాదు కదా అన్నాడు పండితుడు. ఆ మాటకు బండివాడు చిన్నగా నవ్వి బండి వేగాన్ని తగ్గించాడు.